అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం చెప్పవే ప్రేమ పార్ట్ 18 విందాం. నా తల్లే, నాది ఫిక్స్డ్ కాబట్టి నువ్వేం చేసినా పర్లేదు, కానీ నీలాంటి ఫ్రెండ్తో వేగడం చాలా కష్టమే బాబు. అయినా ఇప్పుడు ఏమొచ్చిందని నాకు ఇసరు పెట్టావు అని అడిగింది గాయత్రి. చెప్తాను, ఎసరు పెట్టాల్సిన వారు వేరే ఉన్నారు అని మనసులో అనుకుందాను. ఇంతలో గాయత్రి హలో అను అని కదిపేసరికి ఊరికే చుమ్మా అని బుగ్గలు రెండూ లాగి తన పనిలో మునిగిపోయింది. ఆ తర్వాత నుండి అను కావాలనే కిషోర్తో మాట్లాడడం మొదలుపెట్టింది. కిషోర్ దానికి క్యాజువల్గానే తీసుకున్నా కృష్ణకి ఏమాత్రం నచ్చలేదు. ఎక్కడున్నా కిషోర్ అను ఇద్దరే అన్నట్టుగా ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. గాయత్రి అను ఏ రోజు ఎందుకు ఎలా ప్రవర్తిస్తోందో రీజన్స్ తెలుసుకోవడంలోనే రోజులు గడిచిపోతున్నాయి. అరుణ్ పూజలు కూడా తమ సెలవును ముగించుకుని ఆఫీస్ వర్క్లో పడ్డారు. వచ్చిన కొత్త జంటని ఎవరికి నచ్చిన రేంజ్లో వాళ్ళు ఆడుకున్నారు. అప్పుడప్పుడు పొడిగా కృష్ణతో మాట్లాడుతూ ఎప్పుడూ కిషోర్తో మాట్లాడుతున్న అనుని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అలా ఒక వారమే కృష్ణకి ఎంతో భారంగా గడిచింది. ఆ కోపం ఎవరి మీద చూపించాలో తెలియక స్టాఫ్ అందరినీ రఫ్ఫాడించాడు. ఇంకోర్పు నశించింది. ఒకరోజు ఆల్మోస్ట్ టైం అయిపోయి కిషోర్తో కలిసి ఇంటికి వెళ్ళబోతున్న అనుతో మాట్లాడాలని చెప్పి అతని క్యాబిన్లోకి తీసుకెళ్లాడు కృష్ణ. గాయత్రి ఇంకా మిగతా బ్యాచ్ బయట వెయిట్ చేస్తామని చెప్పారు. కృష్ణ క్యాబిన్లో డోంట్ బిహేవ్ లైక్ దిస్ అను అన్నాడు కృష్ణ. ఎలా అంది అరోగెంట్గా అను. నాకు తెలుసు, నేను అవాయిడ్ చేసినందువల్లే ఇలా కిషోర్తో మాట్లాడుతున్నావని, కానీ నేను తట్టుకోలేనను అన్నాడు చాలా బాధ నిండిన గొంతుతో. అను కృష్ణ వైపు అలాగే చూస్తోంది. అతడి కళ్ళల్లో భావం తన మాటల కన్నా సూటిగా ఉన్నాయి. అందుకే కళ్ళు దించేసింది. కృష్ణ అను చేతులు పట్టుకుని నా ప్రేమ నీకు ఎందుకు అర్థం కావడం లేదో నాకు తెలియట్లేదను, అది ఎలా వ్యక్తపరచాలో కూడా నాకు తెలియట్లేదు. సరదాకైనా సరే నీ పక్కన వేరెవ్వరున్నా చూడలేను. నా బాధ నీకు తెలుస్తోంది కదా అను. కృష్ణ అలా అనగానే అను అతడి కళ్ళలోకి చూసింది. తన పైన ఎంత ప్రేమ ఉందో తెలిపేంత ఎర్రగా ఉన్నాయి కళ్ళు. కృష్ణ తను పట్టుకున్న ఆమె చేతులను ఒకటిగా చేసి తన కళ్ళ దగ్గరికి తెచ్చుకుని కాసేపు అలా ఉండిపోయాడు. అనుకి పెరిగి ఆమె ఎదవేగం తెలుస్తోంది. అతడికి దూరం జరగలేకపోతోంది. కనీసం ఆ ఆలోచన కూడా ఆమె మెదడుకు రాలేదు. కేవలం అతని బాధే కనిపిస్తోంది. అది ఆమెకి నచ్చట్లేదు. సారీ అంది చిన్నగా అను. కృష్ణ కళ్ళు తెరిచి ఒక చేత్తో ఆమె కుడి చేతిని అలాగే పట్టుకుని మరో చేత్తో అను బుగ్గ నిమురుతూ జీవితాంతం ఇలా ఉండిపోతావా అను అన్నాడు తన కళ్ళలోకి చూస్తూ కృష్ణ. కృష్ణ కళ్ళలోకి చూస్తూ తాను ఎప్పుడో మర్చిపోయింది. అతడి మాటలు కూడా ఆమె చెవులకు చేరడం లేదు. ఇంతలో కృష్ణ ఫోన్ మోగడంతో అప్పటి వరకు మాయలో ఉన్న అను అతను విడిపించుకోవాలని చూసినా అతను వదలకుండా అలాగే కాల్ అటెంప్ట్ చేసి వచ్చేస్తున్నాను అని చెప్పి కాల్ కట్ చేశాడు. వదులు కృష్ణ, చాలా ఇబ్బందిగా ఉంది అంది అను. ముందు నేను అడిగిందని సమాధానం చెప్పు, ఎప్పటికీ ఇలాగే నాతో ఉండిపోతావా అన్నాడు కొంచెం దగ్గరకు వస్తూ. మళ్ళీ కృష్ణమాయలో చిక్కుకుంటున్నా గట్టిగా ఊపిరి పీల్చుకుని అతడి చేతిలో తన కుడి చేతిని విడిపించుకుని దూరం జరిగింది. కృష్ణకి బాధ అనిపించినా ఇంత ఈజీగా మారితే తను అను ఎందుకు అవుతుందనుకుని నువ్వెప్పుడు ఒప్పుకోవాలి, కానీ నీకు దండం పెడతానే, నా ముందు మాత్రం వాడితో తిరగొద్దే అని ప్లీజింగ్గా ఫేస్ పెట్టి అడిగాడు కృష్ణ. అను ఏం జవాబు ఇవ్వకుండా నవ్వుతూ బయటకు వచ్చేసింది. దాంతో కృష్ణ రాక్షసి అని తిట్టుకుంటూ బాస్తో పనుందని చెప్పి వెళ్ళిపోయాడు. కృష్ణ చెప్పిన విధానానికి అను నవ్వుకుంటూ ఏదో ఆహ్వానించని ఆనందం ఆమెలో చేరి అల్లరి చేస్తుంటే దాన్ని ఎంజాయ్ చేస్తూ ఎంట్రన్స్ వైపు నడుచుకుంటూ వస్తోంది. అక్కడ ఒక పక్కగా తన బ్యాచ్ అందరూ ఆమె కోసమే మేమన్నట్టుగా సొల్లు కొట్టుకుంటూ నించున్నారు. వారి వైపు నడుస్తున్నదే వాళ్ల వెనకాల దూరంగా ఉన్న ఇద్దరు మనుషులను చూసి అను ముఖంలో సంతోషం, బాధ, కంగారు అన్నీ ఒకేసారి పలకరించాయి. అవతల వాళ్ళు కూడా అనును గుర్తుపట్టి అనునా కాదా అన్న సందేహం వచ్చి అది తనే అని కన్ఫర్మ్ చేసుకుని పరుగునట్టు రావడం మొదలుపెట్టారు. వారు ఆమె వెనకే వస్తున్నారని గ్రహించి వెంటనే వెనుతిరిగి వస్తున్న కిషోర్ చేతిని చుట్టేసి ఆఫీసులోకి వెళ్ళిపోయింది. అను అను ఆగమ్మా అంటూ ఆత్మీయ గొంతు వినిపిస్తున్నా వెళ్ళిపోయింది.
అను వెళ్ళిపోవడంతో వారు పిలవడం మానేసి అటే చూస్తుండిపోయారు. ఎవరిని వెళ్ళి అడగాలో వారికి అర్థం కాలేదు. ఆ బిల్డింగ్లో ఎవరి కంపెనీయో అర్థం కాక అలాగే ఉండిపోయారు వారు. కంగారుగా కిషోర్తో లోపలికి నడిచిన అనుకి కృష్ణ ఎదురుగా వస్తూ కనిపించాడు. ఆమె వదిలేద్దామని చూసినా కూడా, హే అను, ఎందుకంత కంగారు అంటూ అను ఫేస్ మీద ఉన్న చెమటను తన కర్చీఫ్తో తుడుస్తున్నాడు కిషోర్. ఇదంతా చూస్తున్న కృష్ణకి బాధ గుండెల్లోంచి కన్నుల్లోకి చేరింది. కిషోర్ని పర్లేదని వారిస్తూ కృష్ణ వైపు చూస్తున్న అనుకి అతడి కళ్ళల్లో నీరు చాలా స్పష్టంగా కనిపించింది. ఎంతటి బాధున్నా కన్నీరు ఎరగని కృష్ణనాల చూడగానే ఆమెకి గుండె జారిపోతున్నంత బాధ కలిగింది. మెల్లగా కిషోర్ చేతిని వదిలించుకుని అతడి వైపు వెళ్దామని అడుగు ముందుకేసింది. ఇంతలోనే తన కళ్ళు తుడుచుకుని అను వైపు చూడకుండా బయటకు నడిచాడు. అను అలాగే చైర్లో కూర్చుండిపోయి చేతిలో ముఖం దాచుకుని పైకి కనపడకుండా ఏడ్చి ఏడ్చి అక్కడే కళ్ళు తిరిగి పడిపోయింది. కిషోర్ ఆమెను పట్టుకున్న వాలిపోతున్న అను నిలకడగా కూర్చోబెట్టి వాటర్ బాటిల్ కోసం క్యాంటీన్ వైపు పరుగులు తీశాడు. వాటర్ చల్లిన అనులో స్పందన రాకపోవడంతో ఇంకా కంగారుగా అనిపించి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడు. బయటకొచ్చిన కిషోర్ని చూసి, ఎంతసేపురా బాబు, అను ఏది అని అడిగాడు జోసెఫ్. కిషోర్ అటు ఇటు పరుగుల వల్ల మాట రాక లోపల లోపల అని ఆయాసపడుతూ సగం సగం చెప్తున్నాడు. ఏమైంది కిషోర్, అను ఏది అంటూ సాన్వి మరింత కంగారుగా అడగడంతోనే వెళ్ళండి అని సైగ చేయగా అందరూ లోపలికి వెళ్ళారు. లోపలకు మూలగా అను కళ్ళు మూసుకుని ఉండడం చూసి అటు వెళ్ళారు. అను అను ఏమైందిరా, లే అంటూ తడుతున్నాడు అరుణ్. వెనకాల వచ్చిన కిషోర్ అను సడన్గా కళ్ళు తిరిగి పడిపోయిందని, నీళ్లు పోసినా లేవట్లేదని చెప్పాడు. దాంతో అరుణ్ అనుని వెంటనే ఎత్తుకుని ఆల్రెడీ బుక్ చేసిన క్యాబ్లో ఆమెను ఎక్కించి హాస్పిటల్కి తీసుకెళ్లారు. పూజకి తోడుగా జోసెఫ్ ఉంటానని చెప్పినా ఇంట్లో కంగారు పడతారని చెప్పి పూజని ఇంటికి పంపించేశారు గాయత్రి ఇంకా నేహ. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ చెక్ చేయగా లో బీపీ వల్ల కళ్ళు తిరిగి పడిపోయారని, ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసి ఎందుకైనా మంచిదని బ్లడ్ టెస్ట్ కూడా రాశారు. ఆ రోజు అబ్జర్వేషన్లో ఉంచాలని చెప్పారు. ఆమె మైండ్ చాలా డిస్టర్బ్గా ఉందని, కనుక ప్రశాంతంగా నిద్రపోవడానికి ఇంజెక్షన్ కూడా చేశారు. కృష్ణ ఆఫీస్ నుంచి బయటకు రావడంతోనే సరాసరి అతడి ఇంటికి చేరుకున్నాడు. గాయత్రి అను రూమ్లో ఉంచిన తర్వాత బయటకు వచ్చి కృష్ణకు సందేశం పంపింది. ఇంటికి వెళ్ళి తన వాళ్లతో మాట్లాడి బెడ్ మీద అటు ఇటు దొర్లుతూ ఏం చేస్తే అను తన ప్రేమను ఒప్పుకుంటుందో అని ఆలోచిస్తున్నాడు కృష్ణ. అప్పుడే గాయత్రి నుంచి మెసేజ్ వచ్చింది. కృష్ణ, అను ఆఫీస్లో కళ్ళు తిరిగి పడిపోయింది, కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు, మీరు వస్తారా అంటూ పలానా హాస్పిటల్ అడ్రస్ అని చెప్పింది. అది చూసిన వెంటనే ఇంకేం ఆలోచించకుండా రెడీ అయి ఇంట్లో వాళ్ళు పిలుస్తున్నా కూడా వచ్చేస్తానని చెప్పి బయలుదేరాడు. దారిలో ఆగి టిఫిన్ పార్సల్ తీసుకుని హాస్పిటల్ చేరాడు. గాయత్రికి కాల్ చేయగా రూమ్ చెప్తే అక్కడికి వెళ్ళాడు. అరుణ్ నేహ వాళ్ళు కృష్ణకి ఎవరు చెప్పారని ఆలోచిస్తుంటే నేనే చెప్పానని చెప్పింది గాయత్రి. కృష్ణ అనుకి ఎలా ఉందో కనుక్కుని రూమ్లో రెస్ట్ తీసుకుంటున్న అనుని చూసి మరింతగా బాధపడ్డాడు. డాక్టర్ నైట్ ఒక్కరే ఉండాలని చెప్పారు. దాంతో అరుణ్, గాయత్రి నేను ఇంటి దగ్గర దించేసి టిఫిన్ ఇంకా మెడిసిన్స్ తీసుకొస్తాను, నైట్కి నేను ఇక్కడే ఉంటాను అని చెప్పాడు అరుణ్. కానీ కృష్ణ, అరుణ్ నువ్వు మిగతా వాళ్ళు కూడా వెళ్ళిపోండి, ఎలాగూ వచ్చే దారిలోనే నేను టిఫిన్ తీసుకున్నాను, అను దగ్గర నేను ఉంటాను అంటూ అరుణ్ ఒప్పుకోకపోయినా ఎలాగో సర్ది చెప్పి పంపించేశాడు. అను స్పృహలో లేకపోవడం వల్ల డాక్టర్ ఆమెకి లిక్విడ్స్ ఇస్తున్నారు. తెచ్చుకున్న టిఫిన్ అతను తినేసి ఫ్రూట్ జ్యూస్ని మెల్లగా స్పూన్తో ఆమె తాగిస్తున్నాడు. ఆ తర్వాత ఇంటికి ఫోన్ చేసి ఈరోజు రానని చెప్పాడు. అను పక్కన స్టూల్ మీద కూర్చుని ఆమె చేతిని పట్టుకుని చూస్తున్నాడు. డాక్టర్ ఒకసారి రౌండ్స్ కంటూ వచ్చి ఆమె బ్లడ్ హెమోగ్లోబిన్ లెవెల్ చాలా తక్కువగా ఉందని, ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటూ తిండి నిద్ర నెగ్లెక్ట్ చేస్తున్నారని చెప్పి డైట్ పేపర్ ఇంకా కొన్ని రోజుల కొరకు మందుల కోర్స్ చెప్పి వెళ్ళిపోయారు. ఉదయం ఇంటికి తీసుకెళ్ళొచ్చని కూడా చెప్పారు. కృష్ణ అనుకు అత్యంత చేరువుగా కూర్చుని ఎందుకు ఇన్ని ఆలోచనలు నీకు అంటూ చిన్నగా తన తలను అను తలతో ఢీకొట్టి, నేను ప్రేమిస్తున్నాను తెలుసుకున్నప్పటి నుండి నిన్ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని
ఆతృతగా వెతుక్కుంటూ వస్తే కనీసం నా వైపు కూడా చూడవు. సర్లే, ఇలా కూడా బాగుంది. నీ వెంట పడుతూ నన్ను తిట్టించుకుంటూ కొత్తగా అంటూ ఆఫీసులోకి అడుగు పెట్టినప్పటి నుండి అనుతో జరిగినవన్నీ తలుచుకుంటూ నవ్వుకుంటున్నాడు కృష్ణ. క్యాబిన్లో అతడితో ఆమె మాట్లాడిన మాటలు, సినిమా హాల్, షాపింగ్, అరుణ్ ఎంగేజ్మెంట్, మైనా కోసం తను పడిన జలసి అన్నీ గుర్తొచ్చి నవ్వుతూ ముందుకు వంగి తన నుదుటి మీద ముద్దు పెట్టి లవ్ యూరా అన్నాడు. నన్ను వదిలి వెళ్లకు అన్న అను మాటలకు దూరం జరిగి చూడగా తన నిద్దట్లో కలవరిస్తుందని అర్థమైంది. చిన్నగా అను కంటి నుండి నీరు రావడం చూసి తుడుస్తుండగానే కృష్ణ చేయి గట్టిగా పట్టుకుని నన్ను వదిలి వెళ్ళకు చైతు అని పలికింది. అను పలికిన పేరు కన్నా ఆమె ప్రశాంతంగా కనీసం నిద్ర కూడా పోలేకపోతుందన్న ఆవేదన కృష్ణలో నిండుకుంది. ఆమెను జోకొడుతూ నేను వెళ్ళనను, నిన్ను విడిచి ఎప్పటికీ వెళ్ళను అని చెప్పాడు కృష్ణ. నైట్ అంతా మేలుకొని అనునే చూస్తూ మధ్య మధ్యలో ఆమె కలవరింతలకు నేనున్నాను సముదాయిస్తూ ఉండిపోయాడు. అరుణ్ ఉదయమే వచ్చాడు. అప్పటికే కృష్ణ తల వెనక్కు వాల్చి కునిపాట్లు పడుతున్నాడు. అరుణ్ అతన్ని లేపి, కృష్ణ మీరుగా ఇంటికి వెళ్ళండి, అను నేను ఇంటి దగ్గర దిగపెడతాను అన్నాడు అరుణ్. పర్లేదు కృష్ణ, అను డిశ్చార్జ్ అయ్యాకే వెళ్తానన్నాడు ఆవలిస్తూ. చూస్తుంటే మీరు రాత్రంతా నిద్రపోయినట్లేరు అంటూ బుజ్జి కుక్కలా పడుకున్న అనుని చూస్తూ షీస్ లక్కీ అన్నాడు అరుణ్. ఆ మాటకు కృష్ణ చిన్నగా నవ్వాడు. కాబట్టి మీరు ఇంక ఇంటికి వెళ్ళండి కృష్ణ, నేను జోసెఫ్కి కాల్ చేశాను, తను వస్తానన్నాడు అంటూ కృష్ణ వైపు తిరిగితే తను తల అడ్డంగా ఊపాడు. ఇద్దరూ నవ్వుకుని అనుకు మెలకు వచ్చేంత వరకు వెయిట్ చేసి అను ఫ్రెష్ అయి టిఫిన్ తినే వరకు ఊరుకోలేదు. కృష్ణ కారులో అరుణ్ నాకేమైంది, హాస్పిటల్లో ఎందుకున్నాను అందాను. నీకు రక్తం ఎక్కువైందని డొనేట్ చేయడానికి తీసుకెళ్ళాం అన్నాడు కృష్ణ. నిన్నెవరు అడిగారు అంది విసుగ్గా అను. హాయిమంటూ తిని పడుకోవడం కూడా రాదా నీకు అన్నాడు కృష్ణ కోపంగా. ఏంటి ఇందాక నుంచి ఎక్స్ట్రాలు చేస్తున్నావు అంటూ నువ్వు చెప్పారు అందాను. అది అను, నువ్వు నిన్న కళ్ళు తిరిగి పడిపోయావు అంటూ హాస్పిటల్, నైట్ స్టే అంతా ఇంటికి చేరేలోపు వివరంగా చెప్పాడు. కృష్ణ నైట్ అంతా తన పక్కనే ఉన్నాడని అనుకుంటూనే వచ్చిన చిన్ని నవ్వును దాచిపెట్టుకుందాను. మళ్ళీ అంతలోనే అనూకి నిన్న తాను చూసిన దృశ్యం మరొక్కసారి కళ్ళ ముందు మెదలడంతో కలవరపాటుకు గురైంది. ఇదంతా కృష్ణ గమనిస్తున్నా కూడా ఇప్పుడు ప్రశ్నించడం మంచిది కాదనుకుని విన్నకుండిపోయాడు. అనూను రూమ్లోకి దించాక ఆమె వాడాల్సిన మందులు గాయత్రికి ఎక్స్ప్లెయిన్ చేసి కిందకొచ్చారు కృష్ణ, అరుణ్. కృష్ణ, అను ఈజ్ ఫైన్ రైట్ అని అడిగాడు. ఎందుకో అనుమానం వచ్చి అరుణ్. దాంతో కృష్ణ నిన్న డాక్టర్ చెప్పిందంతా చెప్పాడు. అదంతా విన్న అరుణ్, ఏమో కృష్ణ, తను ఎప్పుడూ ఓపెన్ బుక్ కాదు, ఎందుకో చాలాసార్లు బాధపడినా కారణం చెప్పదు. నేను గాయత్రి ట్రై చేసి విసుగు చెందడమే కానీ అను మాత్రం బయటపడలేదంటూ బాధపడ్డాడు అరుణ్. కృష్ణ మౌనంగా అరుణ్ ఆఫీస్ దగ్గర దింపేసి ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళిపోయాడు. లోపలికి అడుగు పెడుతున్న కృష్ణని గుమ్మం దగ్గరే ఆపేసి, ఏరా నీకోసం మేము ఇక్కడికి వస్తే నువ్వు కనీసం 2 రోజులు కూడా ఇంటి పట్టున ఉండవా అని అడిగారు. అది నేను అని కృష్ణ అంటుండగా, ఏమోరా మనవడా, నీ పద్ధతి నాకేం నచ్చలేదురా అందావిడ. అదేం లేదమ్మమ్మ, రాత్రి నా ఫ్రెండ్కి ఒంట్లో బాగోలేక హాస్పిటల్లో ఉన్నారని తెలిసి వెళ్ళాను, అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది, అంతేకాని మిమ్మల్ని వదిలేసి వెళ్తానా ఏంటి అన్నాడు వాళ్ళ అమ్మమ్మని చుట్టేస్తూ. ఎవర్రా ఫ్రెండ్ అని అడిగారు. కానీ అను గురించి అప్పుడే చెప్పడం ఇష్టం లేక ఆఫీస్ కొలీగ్ అని చెప్పి, అయినా ఈ రోజంతా మీతోనే అని చెప్పి ఫ్రెష్ అవ్వడం కోసం లోపలికి వెళ్ళిపోయాడు కృష్ణ. గాయత్రి కూడా లీవ్ పెడతానంటే వద్దని ఇప్పుడు బెటర్గా ఉన్నానని చెప్పి అను గాయత్రిని పంపించేసి మెడిసిన్స్ వేసుకుని పడుకుంది. మరి తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.